ఓసేయ్ చుంచుమోహందానా ఎడదొచ్చినావు రైటా? ఆ కొంప కొడూరు సంత చేస్తున్నావు కదా, ఏంటది? ఏంటది? నేనేం చేశానండి? ఏం చేసినావా? ఏంటది? ఆ వడ్లు ఏంటది? బియ్యంలో వచ్చిన వడ్ల గింజలు. బియ్యంలో వచ్చిన వడ్ల అంటే వడ్లు వేరు బియ్యం వేరా? వడ్లకు పట్టిన బిడ్డలే బియ్యం తీసుకెళ్ళి ఇట్లే. నూనె రాసిన మిరపగింజ మొహల్లా మొహం చూడు. ఏయ్ టీచర్ నికృష్ట, ఏటికేడాదికి నువ్వు నిల ఉంచుకున్న ఊరగాయ ఊదేస్తారు. తెప్పించరా, తెప్పించు. పోతావురా రే, నాశనం అయిపోతావు. ఏందిరా కిలో బియ్యం తెస్తే వారం రోజులు రాలేదనుకున్నా, ఇదే సంగతి. ఈసారి కానీ బియ్యంలో వడ్లు బయటపడినాయో నీకు వారం రోజులు ఫుడ్ కట్టు. విడుదలైన రోజు రాత్రికే సినిమా డబ్బాలన్నీ తిరిగి వచ్చేసినా 100 రోజులు ఆడిందని పేపర్లో వేసుకునేవాడి మొహంలా మొహం చూడు. ఏమే అన్నట్టు ఏం చేసావు? వండటానికి ఏమీ లేవు. ఏమీ లేకపోవడం ఏంటి? పోయిన వారం మీద 4 కిలో బెండకాయలు తెచ్చినావు, అప్పుడే అయిపోయినాయా? రోజుకొక కాయ లెక్కన పులుసు పెడితే ఇంకా ఎక్కడ ఉంటాయి? గుండు గీకిన గండు బిల్లి మొహంలా మొహం చూడు. పోతావురా రే, నాశనం అయిపోతావు. సరే సర్లే, నేను బయటికి వెళ్ళి కూరగాయలు తెస్తా. ఈ లోపల నువ్వు అన్నం ఉండు. ఏమై గంజి పారిపోయిపోతావు, దాచిపెట్టు. ఉప్పు వేసుకుని భోజనాన్ని ముందు తాగితే సూపులాగా సమ్మగా ఉంటుంది. అది కూడా తెలీదు. నువ్వే నా మాట అన్నది? నీ నాలిక పీలికలవ్వా. శవం మీద కప్పిన గుడ్డెత్తుకెళ్ళిపోయి చొక్కాలు కుట్టించుకునేవాడి మొహంలా మొహం చూడు. పోతావురా రే, నాశనం అయిపోతావు.